ఒక ట్రేడర్ 10 ట్రేడ్స్ చేసి 7 ట్రేడ్స్లో విన్ అయ్యాడు, బట్ స్టిల్ హీజ్ ఇన్ లాస్. ఇంకో ట్రేడర్ 10 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ లూజ్ అయ్యాడు, స్టిల్ హీజ్ ఇన్ ప్రాఫిట్. ఎలా? ఎందుకంటే ట్రేడింగ్లో హౌ మెనీ టైమ్స్ యూ విన్ అనేది మ్యాటర్ కాదు, హౌ మచ్ యూ విన్, హౌ మచ్ యూ లూస్, అదే ఇంపార్టెంట్. దీన్నే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. సో నీ రిస్క్ 100 చేసి టార్గెట్ 300 పెట్టావంటే దట్స్ 1:3. సో యువర్ 1 విన్ కవర్స్ 3 లాసెస్. చాలామంది హై యాక్యురసీ ట్రేడ్స్ కావాలి, హై యాక్యురసీ స్ట్రాటజీస్ చెప్పండి అంటారు, బట్ దాని రిస్క్ రివార్డ్ రేషియో 3:1. రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ. వాళ్ళు స్లోలీ అకౌంట్ ఖాళీ చేసుకుంటారు. ఎందుకంటే యాక్యురసీ ఫీడ్స్ యువర్ ఈగో, రిస్క్ రివార్డ్ రేషియో ఫీడ్స్ యువర్ అకౌంట్. ఆ రెండు ఒకటి కాదు. దీన్ని ఫాలో అవడానికి 2 సింపుల్ స్టెప్స్ చెప్తా. ఫస్ట్ వన్, నువ్వు తీసుకునే ట్రేడ్ 1:2 కన్నా తక్కువ రేషియో ఉంటే స్కిప్ ద ట్రేడ్. రిస్క్ 100 అయితే నీ టార్గెట్ మినిమం 200 ఉండాలి. ఎందుకంటే 10లో 4 విన్ అయినా కూడా యూ విల్ బీ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్. ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఎంట్రీ అయ్యే ముందే డిసైడ్ చేయాలి. ట్రేడ్లో దిగిన తర్వాత ఇంకొంచెం పెరుగుతుందని టార్గెట్ మూవ్ చేసినా, పడిపోతుందని ఎస్ఎల్ మూవ్ చేసినా దట్స్ నాట్ ద ప్లాన్, దట్స్ హోప్. ఆ హోప్ని ఎస్ఎల్ తినేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, యూ డోంట్ నీడ్ టు విన్ ఎవ్రీ ట్రేడ్, బట్ మేక్ షూర్ యువర్ విన్స్ ఆర్ బిగ్గర్ దాన్ యువర్ లాసెస్. దట్స్ ప్రొఫెషనల్ ట్రేడింగ్. సో నెక్స్ట్ టైం నువ్వు ట్రేడ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ట్రేడ్ విన్ అవుతానా అని కాదు, ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అని అడుగు. దట్స్ హౌ యూ విల్ బీ ప్రొటెక్టెడ్ ఇన్ దిస్ ట్రేడింగ్ జర్నీ. ఈ రిస్క్ రివార్డ్ గురించి ఒక డీటెయిల్ ఫ్రీ పీడిఎఫ్ క్రియేట్ చేశాను. కామెంట్ పీడిఎఫ్, ఐ విల్ డిఎం యూ. చలో, రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.